హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎస్ స్టైల్స్ కదిరి. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక సింపుల్ డిజైన్ అయితే మీకు చూపించిపోతున్నాను. నేను వచ్చేసి ఇక్కడైతే హాఫ్ డిజైన్ అనేది వేసేసాను, ఇంకా హాఫ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఒక బీడ్ అయితే తీసుకున్నాను అనమాట. బెడ్ తీసుకొని ఒక బీడ్ లాక్ చేసుకున్నాను అనమాట. ఒక బీడ్ లాక్ చేసుకోవాలి. ఇక్కడ క్రోషెట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మనం ఒక 4 చైన్స్ కానీ 5 చైన్స్ కానీ వేసుకోవాలి, అంతకంటే ఎగస్ట్రా అసలుకి వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బీడ్ అనమాట. సేమ్ ఇంతకుముందు వీడియోలో కూడా ఈ డిజైన్ అయితే చాలాసార్లు చూసే ఉంటారు. సేమ్ అన్నీ ఒకటేలాగే ఉంటాయి అన్నమాట డిజైన్లు, కానీ డిఫరెంట్గా మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఒక బీడ్ తీసుకొని బీడ్ లాక్, క్రోషెట్, 4 చైన్స్ సేమ్ ఇదే అనమాట. ఒక వరుస అనేది ఇలాగే వేసుకోవాలి. ఒకసారి చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఒక లైన్ మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఇంకా సెకండ్ లైన్ మనము ఇంకో వరుస దారం తీసుకొని సెకండ్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది కూడా హాఫ్ అయితే వేసాను అనమాట. చూడండి, మీకు శాంపుల్ చూపిద్దామని ఇక్కడైతే హాఫ్ అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి నార్మల్ బీడ్స్ అనమాట, చిన్నవి. ఇవి వచ్చేసి నేను ఒక 4 తీసుకున్నాను. నార్మల్ బీడ్స్ ఒక 4 తీసుకోవాలి. తీసుకొని ఇవ్వనంతే ఒక బీడ్ ఎక్కించుకుంటూ బీడ్ లాక్ అనేది చేసుకోవాలి. ఓకేనా అండి? మీకు నేను చెప్పేదానికంటే మీరు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. చూసారా? మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. చాలా సింపుల్ కదా, చూడడానికి మనకి చాలా హెవీగా కనిపిస్తుంది. వర్క్ మాత్రం చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా పట్టదనమాట. మనం దీనికి ఏదో మన ఇంట్లో ఇవన్నీ ఉంటేనే ఈ వర్క్ చేసుకోవాలి అని ఏం లేదు. ఒక క్రోషా నీడిలు, థ్రెడ్, పూసలు అంతే, ఇంతకంటే ఎగస్ట్రా ఏం అవసరం లేదు. చాలా ఈజీ కదండి. మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మనం కుచ్చులు అనేవి కట్టేసుకోవాలన్నమాట. మన కస్టమర్లు వచ్చేసి ఇవి కుచ్చులు వచ్చేసి అవి ఒకటి వేయమన్నారనమాట. ఇంతేనమాట. ఒకసారి మీరే చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను మొత్తం ఇలా అయితే వేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంది కదండి, చాలా బాగుంటుంది కూడా. ఇలా వేసేసుకున్న తర్వాత మనం కుచ్చులు అనేది కట్టేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బేబీ కుచ్చులు కట్టుకున్నాను, అదొకటి ఇదొకటి.
చాలా సింపుల్ కదండి. మనం ఈ బేబీ కుర్చీలు మనం డిఫరెంట్గా కుర్చీలు అయితే కట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో అయితే. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. మన వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తానన్నమాట, చేసి యూట్యూబ్లో అయితే పెడుతూ ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఈ డిజైన్ ఎలా అనిపించిందో. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.